హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మీరు ఎపిసోడ్ 1ని చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ ఎపిసోడ్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడకపోయింటే తప్పకుండా అయితే చూడండి. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్ అయితే ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియోకి లైక్స్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్కి యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఇంకెటువంటి లెట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే జినువు ఐస్ బియర్స్ ని అండ్ వాటి లీడర్ యొక్క షాడోస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. అంతేకాకుండా ఐస్ బియర్స్ యొక్క లీడర్ కి ట్యాంక్ అని నేమ్ పెడతాడు. ఇటువైపు యూనో ఈ గేట్ ఓపెన్ అయ్యి ఎంత సమయం అయిందని అడుగుతాడు. అందుకు సాంగ్మిన్ 3 hours అయిందని చెప్తాడు. వెంటనే యూనో ఉండి అంటే వీళ్ళు డంజన్ లోకి వెళ్లి 3 days అవుతుందని అంటాడు. మీకు తెలుసు కదా డంజన్ లో 1 day అవుతే బయట వల్ల 1 hour అయినట్టు. యూనో ఉండి 3 days అంటే లోపల వాళ్ళకి చాలా కఠినంగా ఉండుంటుందని అంటాడు. డాంగ్సు ఉండి 3 days కనుక సంగ్జిన్వో చనిపోయి ఉంటాడు అని ఇక్కడుండి వేస్ట్ అని వెళ్ళిపోతూ ఉంటాడు. సడన్ గా డాంగ్సు ఆగి అవును సంగ్జిన్వో వైట్ టైగర్ గిడ్ లో లేడు కదా, మరి మీ స్ట్రైక్ టీమ్ తో వాడికి ఏంటి పని అని అడుగుతాడు. అందుకు సాంగ్మి నుండి జినువు నాకు తెలిసిన వ్యక్తే, తను సి ర్యాంక్ డంజన్ గమనించాలనుకున్నాడు కాబట్టి నా పర్మిషన్ తో లోపలికి వెళ్ళాడు అని చెప్తాడు. అప్పుడే డాంగ్స్ సాంగ్మిన్ గొంతు పట్టుకొని పైకి లేపి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా, వాడి గురించి నీకేం తెలుసో చెప్పుమని అడుగుతాడు. వెంటనే యూనో డాంగ్స్ హ్యాండ్ ని పట్టుకొని మర్యాదగా నీ చెయ్యి తీయు అని అంటాడు. డాంగ్స్ ఉండి నువ్వు నిజంగా నాకు ఆదేశాలు ఇవ్వాలనుకుంటున్నావా అని అంటాడు. ఇంకా డాంగ్స్ సాంగ్మిని వదిలేసి నీ కంట్రీలో నువ్వే బిగ్ ఫిష్ అనుకుంటున్నావా అని యూనోతో అంటాడు. వెంటనే యూనో ఉండి నువ్వేమన్నావో మళ్ళీ చెప్పు అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరు కూడా తమ ఆర్ఎస్ ని రిలీజ్ చేస్తారు. ఇది చూసిన సాంగ్మిన్ భయపడిపోతాడు. మరోవైపు ఏ ర్యాంక్ అంటారైన కిమ్ జిన్వు చంపి పడేసిన ఐస్ బియర్స్ యొక్క డెడ్ బాడీస్ ని చూసి షాక్ అవుతాడు. అంతేకాకుండా కిమ్ ఉండి ఇదంతా ఆ బలహీనమైన హంటర్ చేశారంటే నమ్మలేకపోతున్నాను, ఇది ఖచ్చితంగా ఐస్ లిఫ్ట్ చేసుంటారు అని భయపడి మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇటువైపు యూనో అండ్ డాంగ్స్ పంచెస్ చేసుకోబోతున్నాగా మన జించుల్ వాళ్ళిద్దరిని ఆపుతాడు. అంతేకాకుండా జించులుండి నేను 2 months బ్యాక్ జిన్వుని రీఎవాల్యూట్ చేశాను, తను ఖచ్చితంగా ఈ ర్యాంక్ హంటరే అని హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా మా నిఘా బృందం మీ బ్రదర్ చనిపోవడానికి కారణం ఆ డంజన్ లో ఉన్న మ్యాజిక్ బేస్ట్ అని కనిపెట్టారు అని జిన్చుల్ డాంగ్స్ కి చెప్తాడు. డాంగ్స్ ఉండి ఇది మీరు జనాలకి చెప్పిన ఒక కథ మాత్రమే అని, నిజమైన కిల్లర్ వచ్చి యూజిన్ కన్స్ట్రక్షన్ కి చెందిన ఆ రిచ్ కిడ్ అయి ఉంటాడు అని అంటాడు. మరి అంటర్ సంగ్ వెనకాల ఎందుకు పడుతున్నావు అని జిన్చుల్ డాంగ్స్ ని అడుగుతాడు. డాంగ్స్ ఉండి ఇది కేవలం వాడిని చంపడానికి ఒక రీజన్ మాత్రమే అని, నిజానికి అంటర్ సంగ్ అదృష్టవంతుడు అని డాంగ్స్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సాంగ్బిన్ తన మనసులో నాకు తెలిసి జినువు అటు సైడ్ ఇంకా జీవించే ఉంటాడు, తను ఖచ్చితంగా బయటికి తిరిగి వస్తాడు అని సాంగ్మిన్ తన మనసులో అనుకుంటాడు. ఇక్కడ వీళ్ళు డంజిన్ లో ఏదో పిక్నిక్ వచ్చినట్టు క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చొని ముచ్చట్లు చేస్తూ ఉంటారు. ఇదంతా హంటర్ కిమ్ చూస్తాడు. ఇది చూస్తాక కిమ్ తన మనసులో ఈ బలహీనలు ఇంకా బ్రతికే ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అని అనుకుంటాడు. అంతేకాకుండా వాళ్ళు హ్యాపీగా ఉండటం చూసి వీడికి ఎక్కడో మండిద్ది. అప్పుడే కిమ్ కోపంగా గట్టి గరుస్తూ నా ఎంటైర్ స్ట్రైక్ టీం తుడిచిపెట్టుకుపోయిందని, కారణం ఎటువంటి సప్లైస్ లేకపోవడమని, మీలో ఎవరు ఎక్విప్మెంట్స్ ని దాచారు అని కోపంగా అడుగుతూ ఉంటాడు. అంతలో కిమ్ మన వాళ్ళ గ్రూప్ లో ఉన్న బీ ర్యాంక్ హంటర్ అయిన పార్క్ ని చూస్తూ నీకు ఆల్రెడీ ఇదంతా తెలుసు కదా అని అంటాడు. అప్పుడే కిమ్ ఉండి నేను 3 లెక్క పెట్టేసరికి మీలో ఎవరు ఎక్విప్మెంట్స్ ని దాచుకున్నారో చెప్పమని తన స్వాడ్ ని తీసుకుని మన వాళ్ళ వైపు వస్తూ ఉంటాడు. అంతలో జినువు అయితే వచ్చేస్తాడు. అంతేకాకుండా జినువు కిమ్ తల పట్టుకొని గ్రౌండ్ కేసి కొట్టి విసిరి పడేస్తాడు. దాంతో కిమ్ దూరంగా వెళ్లి పడిపోతాడు. జినువు ఉండి నీ ఫ్రెండ్స్ యొక్క డెప్త్ కి ఎవరిని నిందిస్తున్నావు అని అంటాడు. అప్పుడే జినువు ఉండి స్టెల్త్ ఎబిలిటీ ని వదలండి, నిజంగా మీ ఆర్ఎస్ గమనించలేనంత బలంగా ఉన్నాయి అని అంటాడు. అంతలో ఐస్ లిఫ్స్ అందరూ కూడా జినువు ముందట ప్రత్యక్షమవుతారు. అప్పుడే జినువు వాళ్ళ లీడర్ అయిన బార్కని చూస్తాడు. అంతేకాకుండా బార్క హ్యూమన్స్ యొక్క లాంగ్వేజ్ లో మాట్లాడటం చూసి జినువు షాక్ అవుతాడు. దీనికి కారణం సిస్టమ్ అని జినువు అనుకుంటాడు. అప్పుడే బార్క ఒకటి వైపు చూపించి వీడు నీతో ఫైట్ చేయాలనుకుంటున్నాడు అని జినువుతో చెప్తాడు. జినువు వెంటనే వాడి తల నరికేస్తాడు. యాక్చువల్లీ వీడే అన్నమాట జినువు వైపు చూసి చంపేస్తాను అని సైకిల్ చేస్తుంటాడు. అందుకే జినువు వాడి తలని ముందుగా నరికేస్తాడు. అంతేకాకుండా జినువు బార్కపై కూడా అటాక్ చేస్తాడు. బార్క జినువు యొక్క అటాక్ ని అడ్డుకుంటాడు. అప్పుడే బార్క ఉండి నువ్వు హ్యూమన్ కాదు కదా అని అంటాడు. ఇది విన్న జినువుకి బార్క చెప్పేది అర్థం కాదు. అప్పుడే బార్క ఉండి మా మైండ్స్ లో హ్యూమన్స్ చంపమని ఒక వాయిస్ వస్తూ ఉంటుంది, కానీ నువ్వు ఉన్నప్పుడు ఆ వాయిస్ రావడం లేదు అని జినువుతో చెప్తాడు. జినువు ఉండి తన మనసులో నా దగ్గరున్న సిస్టమ్ లాగే వాళ్ళ దగ్గర కూడా ఏదైనా సోర్స్ ఉండవచ్చేమో అని అనుకుంటాడు. బార్క ఉండి
నీ వెనుకున్న హ్యూమన్స్ నాకు అప్పగించు, నిన్ను వదిలేస్తాను అని, మన ఇద్దరం ఫైట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. జిన్వు ఉండి అసలు మీరు ఎవరు, ఎందుకు హ్యూమన్స్ ని చంపాలనుకుంటున్నారు అని బార్కని అడుగుతాడు. అప్పుడే బార్క కామ్ గా ఉండి మళ్ళీ జిన్వుతో హ్యూమన్స్ ని అప్పగించి నిన్ను వదిలేస్తాను అనే డైలాగ్ ని రిపీట్ చేస్తాడు. జిన్వుకి అర్థం కాదు వీడేంటి నేను అడిగిన క్వశ్చన్ ని స్కిప్ చేస్తున్నాడు అని. యాక్చువల్లీ బార్క జిన్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకపోవడానికి కారణం సిస్టమ్ అన్నమాట. ఇది మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. ఇంకా బార్క ఉండి నేను నీకు ఇచ్చిన ఆఫర్ ని అగ్రీ చేస్తావా అని అడుగుతాడు. అందుకు జిన్వు బార్క యొక్క ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. దాంతో బార్క నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా, చూడు నా వెనక ఎంతమంది ఉన్నారో అని అంటాడు. అందుకు జిన్వు నవ్వుతూ ఆర్ యూ షూర్ అబౌట్ దట్ అంటూ తన షాడో సోల్జర్స్ ని సమ్మన్ చేస్తాడు. షాడో సోల్జర్స్ ని చూసిన మిగతా వాళ్ళు ఈ బ్లాక్ సోల్జర్స్ అండ్ బ్లాక్ ఐస్ బియర్స్ ఎవరు అని, వీళ్ళని సమ్మన్ చేసింది జిన్వు అని షాక్ అవుతారు. బార్కా కూడా ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అని అనుకుంటాడు. ఇంకా ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవైపు షాడో సోల్జర్స్ డిఫీట్ అవుతూ ఉంటాయి, మరోవైపు ఐస్ స్లేవ్స్ చనిపోతూ ఉంటారు. జిన్వు గ్రూప్ లో ఉన్న మిగతా వాళ్ళు మనం ఎటువంటి హెల్ప్ చేయలేము, ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకుంటారు. వీళ్ళు పారిపోవడం చూసిన కొంతమంది ఐస్ స్లేవ్స్ మన వాళ్ళ మీద అటాక్ చేయబోతుండగా జిన్వు వాళ్ళ అటాక్ ని ఆపి ఐస్ స్లేవ్స్ ని చంపేస్తాడు. ఇటువైపు బార్కా కూడా షాడో సోల్జర్స్ ని ఈజీగా డిఫీట్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన జిన్వు బార్కా నాకన్నా బలవంతుడు అని, నేను అండ్ ఇగ్రిస్ కలిసి ఫైట్ చేసిన వీడికి టఫ్ కాంపిటీషన్ ఇవ్వలేము అని అనుకుంటూ ఉంటాడు. అంతలో బార్కా జిన్వుపై అటాక్ చేస్తాడు. జిన్వు బార్కా యొక్క అటాక్ ని అడ్డుకుంటాడు. అప్పుడే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవాలని సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడే బార్కా తన నేమ్ బార్కా అని, మరి నీ పేరు ఏంటి అని జిన్వుని అడుగుతాడు. జిన్వు నా పేరు సంగ్ జిన్వు అని అంటాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. జిన్వు తన డాగర్స్ తో అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ బార్కా జిన్వు యొక్క అటాక్స్ ని డార్జ్ అవుతూ జిన్వు మీద డామినేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బార్కా మీద జిన్వు సోల్జర్స్ లో ఉన్న కొంతమంది మెజిషియన్స్ ఫైర్ బాల్ అటాక్ చేస్తారు. అంతలో మనకి కిమ్ మేల్కోవడం చూపిస్తారు. వీడు జిన్వు నన్ను కొట్టాడు అని తన స్వాడ్ ని తీసుకుని జిన్వు వైపు వెళ్తూ ఉంటాడు. ఇక్కడ బార్కా పై ఆ ఫైర్ అటాక్ అంత ఎఫెక్టివ్ గా వర్క్ అవ్వదు. సో జిన్వు మీద అటాక్ చేయడానికి ఒకవైపు బార్కా వస్తూ ఉంటాడు, మరోవైపు కిమ్ అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఇద్దరు కూడా జిన్వుకి క్లోజ్ గా వచ్చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక స్మోక్ అయితే కమ్ముకుంటుంది. బార్కాని ఒక షాడో సోల్జర్ అడ్డుకుంటాడు. అక్కడ ఏం జరిగిందో మళ్ళీ మనకి రివెంజ్ చేసి చూపిస్తారు. కిమ్ జిన్వుకి చాలా క్లోజ్ గా వచ్చేస్తాడు. వెంటనే జిన్వు ఇగ్రిస్ ని సమ్మన్ చేస్తాడు. అప్పుడే ఇగ్రిస్ బార్కాని డైవర్ట్ చేయడానికి తన స్వాడ్ తో స్మోక్ ని క్రియేట్ చేస్తాడు. సేమ్ టైం కిమ్ ని చంపేస్తాడు. వెంటనే జిన్వు కిమ్ యొక్క షాడోని ఎక్స్ట్రాక్ట్ చేస్తాడు. ఇలా కిమ్ యొక్క షాడో బార్కాని అడ్డుకుంటుంది. అంతేకాకుండా జిన్వు కిమ్ యొక్క షాడోకి ఐరన్ అని నేమ్ పెడతాడు. అసలైన ఫైట్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఐరన్, ఇగ్రిస్ అండ్ జిన్వు ముగ్గురు కలిసి బార్కా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇప్పటికీ బార్కా మన వాళ్ళతో 1v3 చేస్తూ ఉంటాడు. జిన్వుకి గట్టి కాంపిటీషన్ ఇస్తూ ఉంటాడు. కానీ జిన్వు సరైన సమయంలో బార్కా బ్యాక్ సైడ్ కి వచ్చి తన డాగర్ తో బార్కా యొక్క షోల్డర్ మీద అటాక్ చేస్తాడు. దీంతో బార్కా కొంచెం ఇంజర్ అవుతాడు. అప్పుడే జిన్వు నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగే, బట్ నీ సోల్జర్స్ యొక్క విషయం ఏంటి అని అంటాడు. వెంటనే బార్కా తన సోల్జర్స్ వైపు చూస్తాడు. అక్కడ ఐస్ ఎల్వ్స్ అందరూ కూడా చనిపోయి ఉంటారు. ఇప్పుడు బార్కా ఒక్కడే మిగిలి ఉంటాడు. ఇది చూసిన బార్కా కోపంగా జిన్వు మీద అటాక్ చేసేందుకు వస్తూ ఉంటాడు. అప్పుడే జిన్వు తన డైగర్ ని బార్కా వైపు విసిరేస్తాడు. బార్కా ఆ డైగర్ ని ఈజీగా డార్జ్ అవుతాడు. కానీ జిన్వు తన రూలర్స్ ఆథారిటీతో డైగర్ ని రివర్స్ చేస్తాడు. ఆ డైగర్ మళ్ళీ బార్కా వైపు వస్తుంది. బార్కా తన డైగర్ తో జిన్వు యొక్క డైగర్ ని అడ్డుకుంటాడు. దాంతో బార్కా యొక్క డైగర్ విరిగిపోతుంది. వెంటనే జిన్వు ఐరన్ ని బార్కాని పట్టుకోమని చెప్తాడు. వెంటనే ఐరన్ బార్కాని బ్లాక్ చేస్తాడు. సేమ్ టైం జిన్వు తన దగ్గర ఉన్న మెజిషియన్స్ తో మరోసారి ఫైర్ అటాక్ చేపిస్తాడు. ఈ అటాక్ వల్ల బార్కా చాలా డ్యామేజ్ అవుతాడు. కానీ బార్కా ఐరన్ మీద అటాక్ చేసి ఐరన్ ని డిఫీట్ చేస్తాడు. అప్పుడే జిన్వు తన స్టెల్త్ స్కిల్ ని యూజ్ చేసి డైగర్ తో బార్కా యొక్క స్టమక్ లో పొడుస్తాడు. జిన్వు ఉండి ఇంక నీ పని అయిపోయిందని అంటాడు. అప్పుడే ఐరన్ జిన్వు యొక్క మానతో రీజనరేట్ అయ్యి తన యాక్స్ తో బార్కా మీద తీవ్రంగా అటాక్ చేస్తాడు. ఈ దెబ్బతో బార్కా పని అయిపోతుంది. జిన్వు లెవలప్ అవుతాడు. బార్కా డిఫీట్ అయినప్పటికీ ఐరన్ తన యాక్స్ తో అటాక్ చేస్తూనే ఉంటాడు. ఇంకా జిన్వు మిగతా వాళ్ళ దగ్గరకు వెళ్లి తిరిగి వెళ్లేందుకు సమయం వచ్చింది అని అంటాడు. అప్పుడే డంజన్ నుండి తిరిగి వెళ్లేందుకు గేట్ ఓపెన్ అవుతుంది. గేట్ ని చూసాక మిగతా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జిన్వు మాత్రం బార్కా యొక్క డెడ్ బాడీ వైపు చూస్తాడు. నెక్స్ట్ సీన్ లో మన వాళ్ళు గేట్ నుండి బయటకు వస్తూ ఉంటారు. ఇది చూసిన యూనో షాక్ అవుతాడు. ఎందుకంటే వీడు ఏ ర్యాంక్ అంటారైనా కిమ్ వస్తున్నాడేమో అని అనుకుంటాడు. మరోవైపు సాంగ్మిన్ తన మనసులో ఎస్ నేను అనుకున్నట్టే జరిగింది, జిన్వు ప్రాణాలతో బయటకు వస్తున్నాడు అని అనుకుంటాడు. ఆ తర్వాత గేట్ అయితే క్లోజ్ అవుతుంది. యూనో మాత్రం షాక్ లో ఉంటాడు. ఎందుకంటే లో ర్యాంక్ అంటర్స్ ఎలా సర్వైవ్ అయ్యారు అని ఆలోచిస్తూ ఉంటాడు. వైట్ టైగర్ గిల్కి సంబంధించిన అంటర్స్ ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటకు వస్తారు. జిన్వు యూనో పక్క నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే యూనో జిన్వుని ఆపి నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అంటాడు. కానీ జిన్వు నువ్వు క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మీ గిల్లి వాళ్ళని అడుగు అని ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే యూనో తన బీస్ట్ ఫామ్ లోకి కొంచెం చేంజ్ అయ్యి
కోపంగా నిన్ను రిక్వెస్ట్ చేయడం లేదు, అసలు లోపల ఏం జరిగింది, మా గిల్లికి సంబంధించిన 6 మెంబర్స్ చనిపోయారు అని అంటాడు. అందుకు జిన్వు ఒక సీరియస్ లుక్ ఇచ్చి, అది నిజమే కానీ మీ గిల్లికి సంబంధించిన ఇద్దరిని సేవ్ చేశాను, అందుకు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు. ఇది విన్న యూనో కొంచెం కాంప్రమైజ్ అయ్యి జిన్వుకి సారీ చెప్తాడు. ఇంకా జిన్వు అండ్ హాన్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. యునో ఉండి పార్క్తో డంజిన్లో ఏం జరిగింది, వాడేంటి అంత సీరియస్గా ఉన్నాడు అని అంటాడు. అందుకు పార్క్ ఉండి జిన్వు బాస్ మాన్స్టర్ని డిఫీట్ చేశాక వాడి డెడ్ బాడీ దగ్గరకు వెళ్ళాడు, తర్వాత నుండి జిన్వు ఇలా సీరియస్గా ఉన్నాడు అని చెప్తుంది. యూనో ఉండి దీనికి కారణం తను ఎక్కువగా అలిసిపోయి ఉంటాడేమో అని అనుకుంటాడు. అంతేకాకుండా యూనో సాంగ్బిన్తో నువ్వు ఏమని చెయ్యి, వాడిని మన గిల్లో జాయిన్ చేయించు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో జిన్వు హాన్ని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వెళ్తాడు. అప్పటికి టైం ఆల్మోస్ట్ 4 o'clock అవుతుంది. అయితే జిన్వుకి బార్కని డిఫీట్ చేసినందుకు ఒక డాగర్ అయితే రివార్డ్ గా వస్తుంది. అంతేకాకుండా జిన్వు తన మనసులో తను హై లెవెల్లో ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే డంజిన్ లో జిన్వు బార్క యొక్క షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడం చూపిస్తారు. కానీ జిన్వు తన దగ్గరున్న 3 ఛాన్సెస్ లో బార్క యొక్క షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతాడు. దీనికి కారణం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో తెలుస్తుంది. అందుకే జిన్వు ఇలా సీరియస్ గా ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో జిన్వు ఇంట్లో ఉంటాడు. జిన్వు మిర్రర్ వైపు చూస్తూ కిమ్ని చంపడం ఆలోచిస్తూ ఇది 3వసారి అని అంటాడు. దీనికి అర్థం జిన్వు 3 సార్లు హ్యూమన్స్ ని చంపుతాడు కదా. ఫస్ట్ టైం డంజిన్ లో బీరంగ్ హంటర్ ని, సెకండ్ టైం డాంగ్సు బ్రదర్ ని, థర్డ్ టైం కిమ్ని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్వు దగ్గరకు జిన్హు వస్తాడు. జిన్వు ఉండి మనం దారిలో ఒకరిని పికప్ చేసుకోవాలి అని అంటాడు. తను ఎవరో మీకు తెలుసు కదా, హాన్ అన్నమాట. జిన్వు ఉండి నిన్న బాగా నిద్రపోయావా అని అడుగుతాడు. అందుకు హాన్ ఉండి లేదు అని చెప్తుంది. వెంటనే జిన్వు ఉండి నిన్న బాగా లేట్ అయింది కదా అని అంటాడు. అందుకు హాన్ అవును అని అంటుంది. వీళ్ళ కాన్వర్జేషన్ వింటున్న జిన్హు చాలా ఊహించుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా జిన్హు ఉండి జిన్హు హాన్ వయసు చాలా తక్కువ అని నీకు తెలుసు కదా అని అంటాడు. ఇది విన్న జిన్హుకి అర్థం కాదు. ఇంకా వాళ్ళు ముగ్గురు కలిసి డంజిన్ రైడ్కి అయితే వెళ్తారు. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 2 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అట్లా టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ వచ్చింది వీడియో గైస్.